నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక బాలిక సంగీత అనే బాలిక చనిపోవడం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన నిజాలు ఏంటి అనే అంశం పైన కుటుంబ సభ్యులున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ వర్షన్ ఒకసారి వింటే ఆశ్చర్యానికి గురిగాక తప్పదని చెప్పొచ్చు. మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, ముఖ్యంగా బయట చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు. సంగీత అనే ఏదైతే విద్యార్థిని ఉందో వాళ్ళందరూ కూడా గురుకుల పాఠశాలలో చదువుతూ భోజనం చేయడానికి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆటో వచ్చింది. ఆటో వచ్చిన తర్వాత ఆటోలో వీళ్ళే ఎక్కినట్టుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, మీ పాప ఎలా చనిపోయిందని మీరు భావిస్తున్నారు? సార్ మాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. క్లాస్ మేడం ఫోన్ చేసింది. సార్ ఎక్కడ ఉన్నారు సార్ అంటే, ఇంటికాడ ఉన్నా మేడం అంటే, మీ పాపకు తలకు దెబ్బ తగిలింది, తొందరగా రండి సార్ హాస్పిటల్ తీసుకుపోయినట్ట అని చెప్పింది క్లాస్ మేడం సార్. అయితే సరే మేడం, మరి మీరు ఉంటే మా పాపకి ఏంటి కదా అని నేను అడిగిన మేడం సార్. అయితే నేను లేను, లీవ్లో ఉన్నా అని అన్నది సార్ క్లాస్ మేడం. అయితే మళ్ళీ ఆడ మా పాప ఏమడి ఎవరు ఉన్నారు మేడం అంటే, పిలస్ మేడం ఉంది, పెద్ద మేడం ఉంది, మళ్ళీ అలా నంబర్ తీసుకొని మాట్లాడానని నంబర్ ఇచ్చింది సార్. క్లాస్ మేడం ఇచ్చింది సార్, పెద్ద మేడం నంబర్. అయితే నేను ఫోన్ చేసి పెద్ద మేడం ఫోన్ చేసిన సార్. పెద్ద మేడం ఫోన్ చేసి అడిగితే పెద్ద మేడం అన్నది, బాబు సార్ మీ పాపకు దెబ్బ తగిలింది, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం, మీరు తొందర రండి సార్ అని ఆమె కూడా అంతే అన్నది సార్. మళ్ళీ మా పాపకి వెళ్ళి మేడం అంటే, పాపకి ట్రీట్మెంట్ నడుస్తుంది, మీరు తొందర రండి మేడం అని అన్నారు సార్. అంతే సార్. అయితే పోయినాం సార్. పోయేదాకా అంటే పెద్ద మేడం లేదు, చిన్న మేడం లేదు, ఎవరు లేదు సార్. పాప ఒక్కటే ఉన్నది సార్. ఓల్ వీలేరు సార్ ఆడ. అయితే మేము పోయినాం సార్. పోతే పాప చనిపోయి ఉన్నది సార్ ఆడ. అయితే పోతే సార్ పోయిన బరాబర్ కలెక్టర్ అమ్మ ఉండే సార్. కలెక్టర్ అమ్మ అనేది పాప అత్యంత ఘోరం జరిగిందని కలెక్టర్ అమ్మ కూడా కలకలతో ఏడ్చింది సార్. ఏడిస్తే ఎట్లా చేద్దాం మేడం అంటే, సరే మేము న్యాయం చేస్తాం, ఇక సద్య ఇక చూడుండి అని మా పాపకు చూపెట్టింది సార్. చూపించి అక్కడ దుసరా హాస్పిటల్ తీసుకుపోయింది సార్. నైట్ మొత్తం ఆనే బాగా కూర్చున్నాం సార్. కూర్చున్న తర్వాత పొద్దున లేచి 6-7 గంటగా అంటే పొద్దు ఇట్లా ఎలాంటిదంటే హాస్టల్ వెళ్ళాం సార్. మేము బోర్లెం క్యాంప్కి వెళ్ళాం సార్. బోర్లెం క్యాంప్కి వెళ్ళి కనుక్కుంటాం, అడతాం అంటే ఆడ పోలీసు వాళ్ళు ఉండి సార్. పోలీసు వాళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు మాకు లోపల పోనీయలేదు సార్. పోనీయకుంటే సార్ మేము మస్తు సేపు కూర్చున్నాం సార్ ఆడ గేట్ ముంగట. అయినా కూడా మాకు పోలీసు వాళ్ళు ఒక 50 పోలీసులు వచ్చింది సార్. తర్వాత ఎంత చేసినా కూడా మాకు లోపల పంపేయలేదు సార్. పంపించుకుంటే మాకు ఇక ఆడికేంటి పోలీసు వాళ్ళు గచ్చి పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చి మీ పాప అయితే పోయింది, మీకు మీరు కేసు పెట్టుండి ఆడ కూర్చున్నా కూడా మీకు ఏం కాదు న్యాయం, మేము ఏదో న్యాయం చేస్తామని మాకు ఏం తెలియదు సార్. మేము చదువుకోలేదు, మేము ఏదో పాత చెప్పులు కుట్టి బతుకుటోళ్ళం సార్. అయితే మాకు వచ్చి ఆడ మీ పాపకు మేము న్యాయం చేస్తామని మాకు ఒప్పుకొచ్చింది సార్. అయితే ఇప్పుడు దాకా మేము సరే అని ఆడ వచ్చి మేము ఒప్పుకొని సంతకం పెడితే మా పోస్ట్ మార్టం చేసి మా పిల్లకు పంపించింది సార్. అయితే మేము వచ్చినాం, మా పిల్లది సాగు చేసినాం. సాగు చేసినాక పొద్దున్న లేచి మా పాపై గంగాలో పోయి బొక్కలు ఇడ్సబెట్టాలని పోయినాం. అయితే సార్ మాకు ఫోన్ వచ్చింది సార్. మా క్లాస్ పిల్లలు ఉన్నారు కదా సార్, మా సంగీత క్లాస్ 8వ తరగతి పిల్లలు. మొత్తం ఎంతమంది? మొత్తం 6 మంది ఆటోలో ప్రయాణించినట్టు చెప్తున్నారు. 6 మంది పిల్లలకు బలవంతంగా ఎక్కించినట్టు సార్. మా పిల్లలు అన్నం తిని ఆడ వాటర్ తాగడానికి వచ్చినట్ట సార్. వాటర్ తాగేటప్పుడు ఈ ఆటో అయినా ఇంకొక ఆటో అయినా ఎక్కి సార్. వాళ్ళు మీరు ఎక్కువ మీకు ఆడ మీ హాస్పిటల్ దగ్గర దింపిస్తా అని, అంకుల్ మేము ఎక్కం, మాకు హాస్టల్ ఎంత గీనే ఉన్నాయి కదా అంటే కూడా లేదు ఎక్కువ అని బెదిరించింది సార్. బెదిరిస్తే పిల్లలు మేము ఎక్కం అంటే కూడా ఎక్కుతలా మీరు, లేకుంటే మీకు కాల్చేలు కట్టేసి ఎత్తాలని ఆటోలో అని బెదిరించినట్టు సార్. బెదిరిస్తే పిల్లలు భయపెట్టి ఎప్పటికీ వచ్చేటో అంకుల్ కదా అన్నట్లు ఏదో మోసపోయి ఎక్కినట్టు సార్. ఎక్కితే ఆడ వదిలేసి అంకుల్ మా హాస్టల్ వచ్చింది ఆపు కదా ఆపంటే ఆపకొచ్చినట్టు సార్. ఇంకా దుసరా ఎక్కితే ఏమంటున్నట్ట బెదిరియట్టినట్ట, కూర్చుంటాలా మీకు ఇప్పుడు మళ్ళా కాల్చేలు కట్టేయాలన్నా, మేము అదే కూర్చుంటు గప్చి కూర్చుంటు మీకెందుకు బాధ కాబట్టి కూర్చుంటు అని బెదిరియట్టినట్టు సార్. బెదిరిస్తే పిల్లలు భయపట్టినట్ట సార్. భయపెట్టి ఒక్కోళ్ళు దుంకేసినట్ట సార్. దుంకేసినాక 5 మంది పిల్లలు కూడా దుంకిపోయినట్ట సార్. 5 మంది పిల్లలు దుంకిపోయినాక ఆఖరికి మా సంగీత ఒక్కటి ఉండే అంట సార్ లోపల. అది స్పీడ్ ఉండే అంట సార్. అప్పుడు బండి ఆటో స్పీడ్ ఉంటే స్కూల్ బ్రేక్ వచ్చిందంట సార్. స్కూల్ బ్రేక్ వచ్చి స్కూల్ బ్రేక్ కప్పుని పడితే సార్ తలకు దెబ్బ తగిలి కింద పడి ఆటోలో చచ్చిపోయింది. అప్పుడు దుంకిందా? ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గరనే దుంకడానికి ప్రయత్నించిందా పాప? ఆ స్పీడ్ బ్రేక్ వచ్చిన బరాబర్ జంప్తోని పిల్లకు నెత్తికి తలగి కింద పడి పాప చచ్చిపోయిందట సార్. అది చచ్చిపోతే మళ్ళీ అంబులెన్స్ కూడా పంపించి మళ్ళీ సార్ ఏదో జర పానం ఉంటే అంబులెన్స్ కూడా పంపిస్తే మా పాప బతుండేం సార్. అంబులెన్స్ కూడా అక్కడ పంపించలేదు సార్. అదే ఆటోలో దవాఖాన తీసుకుపోయినట్టు సార్. హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా 9 గంటలు మాకు ఫోన్ చేసి సార్. ఈ రిపోర్టు పిల్లలు చెప్పిన మాకు పైలే తెలియదు సార్. పిల్లలు చెప్తేనే మాకు ఖచ్చితంగా గుర్తయింది సార్. పిల్లలు
ముగ్గురు పిల్లలు. ఫస్ట్ మీకు అక్కడికి వెళ్ళిండ్రు కదా, చనిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, అవును సార్. మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఏం జరిగిందని చెప్పారు? ఆడ ఎవ్వరు కూడా లేరు సార్, ఎవ్వరు లేరు. పిలుస్తారు మేడం లేదు, క్లాస్ టీచర్ లేదు, ఎవ్వరు కూడా లేరు సార్. మేము పోయినాం, మాకు పిల్లకు చూసినాక నైట్ 12 కొట్టింది. అయితే దుసరా హాస్పిటల్లో పోయి మా శివానికి ఉంచేసింది సార్. ఆడ ఏ ప్రిన్సిపాల్ మేడం లేదు, క్లాస్ మేడం లేదు, మళ్ళీ ఆయమ్మ కూడా లేదు, ఎవ్వరు కూడా లేదు సార్. ఆడ పాప ఒక్కటి ఉండే సార్. మేము ఇక చూసినాం సార్, ఏడ్చుకుంటాం, మా ధైర్యం బలిపోయింది సార్. మేము ఏం చేయలేం సార్, ఆడనే కాల్చేలు పడిపోయి కూర్చున్నాం సార్. తర్వాత అంటే మీకు ఇదంతా ఏం జరిగిందని మీరు ఎవరైతే మిగతా స్టూడెంట్స్ ఉన్నారో 5 మంది వాళ్ళకి కనుక్కుంటే మీకు నిజమైందని చెప్పి తెలిసిందా? సార్ మేము ఆల్రెడీ సార్ పొద్దున పోయినాం, కానీ మాకు పిల్లలకు మాట్లాడనీయలేదు సార్. పిల్లలకు మాట్లాడితే మా పాపకి ఎట్లయింది, మా క్లాస్ పిల్లలు, నేను ఎప్పటికి పోతా కదా సార్, ఈ అందరు పిల్లలు మా సంగీత దోస్తులు సార్. మళ్ళీ వాళ్ళకి అడుగుతా అంటే మాకు ఏం చేసినా కూడా పోనీయలేదు సార్. లోపల పోలీసు వాళ్ళు ఒక 50 మంది పోలీసులు వచ్చింది సార్. లోపల పోనీస్తా అంటే పోనీయలేదు సార్. మాకు ఎంత ఇది చేసినా కూడా మాకు గచ్చి బట్టి నూకేసింది సార్ అక్కడ. అయితే ఇక గచ్చి పట్టుకొని ఏం ఇది కాదు, మీరు గచ్చిపు ఏదో మీకు న్యాయం చేస్తామని మాకు ఏదో ఇది చెప్పి మాకు ఇక్కడ దొరకొచ్చింది సార్. దొరకొచ్చినాక మేము వచ్చినాం సార్. వచ్చినాక తీసుకుపోయినాం సార్, సిరిపాటు చేసి తీసుకుపోయినాక తెల్లారి అపోదు పిల్లలకు అదే నైట్ 10 బజే వదిలేసినట సార్. ఎన్ని మంది పిల్లలకు దెబ్బ తగిలినాయో అన్ని మంది పిల్లలకు పొద్దున్న నైట్ 10 బజే 10:30 బజే అంజదల పంపించినారు సార్ ఇంటికి, మిగతా పిల్లలకు సార్. అంటే వాళ్ళ తల్లిదండ్రులు రాలేదా మరి? దుంకినప్పుడు ఈ విషయం మొత్తం జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. అప్పుడు మా పిల్లలు ఎట్లా ఉన్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు రాలేదా? మిగతా మీ స్టూడెంట్ వాళ్ళకు చెప్పలేదంట సార్. మిగతా మంది పిల్లలకు 5 మందికి కూడా దెబ్బలు తగిలితే వాళ్ళకు తల్లిదండ్రికి చెప్పలేదంట సార్. తల్లిదండ్రికి చెప్పకుంటే వెనకేంటి మళ్ళా ఒక పాప ఫోన్ చేసి తల్లిదండ్రికి చెప్పిందంట సార్, మా మమ్మీ మాకు దెబ్బలు తగిలినాయి, వాళ్ళ మీరు రానిలే అంటే అప్పుడు తల్లిదండ్రికి రాత్రి 10 బజే పోయి పాపలను తోలుకొచ్చిందంట సార్. తోలుకొస్తే అప్పుడు నైట్కు వాళ్ళు 10-12 కొట్టడం దాకా ఇంటికి పోయినట్టు సార్. ఇంటికి పోయినాక పొద్దున్న లేచి మాకు ఫోన్ చేసింది సార్. వాళ్ళే పాపలని చేసింది సార్. ఇట్లా సంగతి ఇట్లా అంకుల్, మరి మేము అంటే మాకు బలవంతంగా ఎక్కిపించి ఆటో అయినా హాస్టల్ కాడ అంకుల్ అంటే ఆపకుండా స్పీడ్గా వెళ్ళిపోతే మేము భయపట్టి దుంకేసినాం, ఒకరు దుంకేసినాం. మళ్ళీ మాకు వీళ్ళు కిడ్నాప్ చేసేయాలని పిల్లలతో మాకు ఇన్ని మందికి మేము అంటే బలవంతంగా ఎక్కించాలని పిల్ల చెప్పింది సార్. ఈ మాట ఒక పిల్ల కాదు సార్, 3 పిల్లలు అదే మాట చెప్పింది సార్. 2 పిల్లలు ఫస్ట్కి దుంకిపోయిన వాళ్ళు హాస్టల్ వెళ్ళిపోయినట సార్. ఆల్రెడీ ఈ 3 పిల్లలు జర సులోతో దుంచిన పిల్లలకు దెబ్బలు తగిలినాయి సార్. వాళ్ళు జర సులో మీద దుంకిన పిల్లలకు దెబ్బలు తగిలేదు సార్. అయితే మాకు 3 పిల్లలు అంతే చెప్పింది సార్. అంటే కూడా బలవంతంగా ఎక్కిపించినాక హాస్టల్ కాడ దించులు సార్ అంకుల్ అంటే దించలేదు. అయితే మా పిల్లలు కూడా వస్తాన్నారు సార్. మన కలెక్టర్ దీనికి సార్ కామారెడ్డి జిల్లాకు వస్తాన్నారు సార్. పిల్లల తల్లిదండ్రి పిల్లలు అందరూ వస్తున్నారు సార్. అయితే తెల్లారికి మేము పొద్దుగాల కూడా ఫోన్ చేసినాం సార్, మేము వెళ్తున్నాం బుజ్జి, మరి మీ నాయనకు మీ మమ్మీకి దొరకని రా అంటే సరే అంకుల్ వస్తాం మేము అని వాళ్ళ మమ్మీ కూడా అన్నది, వాళ్ళ నాన్న కూడా అన్నాడు, అందరు అన్నారు సార్. అస్తాన్నలో కూసురా మేనేజ్ చేసేసింది సార్. వాళ్ళకి రానియలేదు సార్. ఇక ఓళ్ళు ఉన్నలో వాళ్ళకు సపోర్టు, వాళ్ళకి లీడర్ ఏమి చెప్పిందో వాళ్ళకి రానియలేదు సార్. 3 అస్తాన్నలోకి రానియలేదు సార్. మా పాప అయితే ఘోరం అయిపోయింది సార్. మా పాప సరిపోయింది సార్. మా చేతికి వచ్చిన పాప వెళ్ళిపోయింది సార్. మాకు ఏదో గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుకున్నాం సార్. రైట్. ముఖ్యంగా ఏదైతే 25వ తారీఖు ఇక్కడ ఏదైతే గురుకుల పాఠశాల ఉందో, గురుకుల పాఠశాలలో ఏదైతే ప్రిన్సిపల్ సంబంధించి ఒక ఫంక్షన్, ప్రైవేట్ ఫంక్షన్, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదో పూజా కార్యక్రమానికి ఇక్కడ నుంచి కొన్ని కుర్చీలు తీసుకుపోయారు ఆటోలో. రెగ్యులర్గా వాళ్ళకు ఒక ఆటో ఉంటుంది స్కూల్కి సంబంధించి, ఆ ఆటోలో తీసుకెళ్ళినటువంటి నేపథ్యం. తెల్లారితే 26 జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుర్చీలు కావాలని చెప్పేసి రాత్రి అక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు అక్కడ రెగ్యులర్గా వెళ్ళే ఆటో కాబట్టి అక్కడ భోంచేసినటువంటి విద్యార్థినులు అక్కడ వాటర్ నింపుకుంటున్న క్రమంలో ఈ ఆటో వచ్చింది. ఈ ఆటో వచ్చిన తర్వాత అక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది డిస్టెన్స్. ఎప్పుడే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తా అని చెప్పేసి ఆ డ్రైవర్తో పాటు ఇంకొక సహాయకుడు ఉండేనంట. అతను కొత్త వ్యక్తి కావడం ఇక్కడ ఆశ్చర్యానికి గుర్తు చేస్తున్నటువంటి అంశం. అప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఆటోలో ఎక్కడము, వాళ్ళు బలవంతంగా ఎక్కించినట్టుగా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. ఆ కోణంలోనే అక్కడ నుంచి డైవర్ట్ అవుతా ఉన్నారు. ప్లేస్ అనేది ముందరికి వెళ్ళిపోతూ ఉంది ఆటో. ఈ క్రమంలో భయపడినటువంటి విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు 6 మంది ఎక్కితే 5 మంది అక్కడ పరిగెత్తున్న వేగాన్ని బట్టి దూకేసినటువంటి క్రమం. చివరిగా మిగిలింది సంగీత. ఆ సంగీత అక్కడ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా వేగం పెంచినటువంటి సందర్భం. దగ్గర స్పీడ్ బ్రేకర్ రావడము, ఆమె ఒకతే మిగిలిపోవడము. దూకేద్దామనే ప్రయత్నంలో భాగంగా ఆటో పైనటువంటి రాడు దాకి కింద పడి అక్కడికి
ఎక్కడికక్కడ మృతి చెందినటువంటి అంశం మాట్లాడదాం. పేరెంట్ ఉన్నారు, తల్లి వాళ్ళ బాధ ఎట్లా ఉంటుందని చెప్పేసి అందరూ ఒకలాగా బాధపడితే తల్లి మాత్రం వాళ్ళ వేదన వర్ణనాతీతం అని చెప్పొచ్చు. అమ్మ ఎట్లా అసలు సంగీత ఇట్లా జరిగిందని చెప్పి మీకు తెలియగానే మీరు అక్కడ రావడము ఇదంతా మళ్ళీ నిజం తెలియని తర్వాత నిజం ఎప్పుడైతే ఇట్లా జరిగింది పిల్లలకు ఇట్లా ఈ ఆటో వాళ్ళు एकीचకొని తీసుకెళ్తున్నారు అన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది, అసలు ఏం చెప్తారమ్మా మీరు? 9 वाजता आम्हाला मॅडम फोन केलेत. आम्ही तर मॅडमला नंतर मग विचारले की काय झालं म्हणे. मॅडम डोस तुमच्या लेकराला मार लागलाय म्हणले. तर मग आम्ही नंतर अजून नंबर द्या म्हणे दिलेत प्रिन्सिपल मॅडमचा. तर मग आम्ही गेल्यानंतर तिथं आमच्या लेकराला टाकून दिलं हॉस्पिटलमध्ये. तर मग गेल्यानंतर तिथं दोन्ही पण मॅडम नाहीत, प्रिन्सिपल मॅडम नाही, क्लास टीचर पण नाही. तर मग आम्ही गेल्या, लेकरू तिथं हाय झोपलेलं, आमच्या लेकराजवळ कोणी पण नाही. त्यांचं लेकरू असले तसंच टाकून देऊन जायनात. ఏమైంది ఏంటి అనేది మీకు తెలిసిందమ్మా. తెలిసిన తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఆ పిల్లలు ఆ సంగీత తోటి ఉన్నది కాబట్టి ఆమె చనిపోవడము ఆ పిల్లలు ఎట్లా స్పందించారు? వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు? पेरेंट्स काय म्हणलेत म्हणून घे, तुम्ही कसं काय ओपून गेल्या, कशासाठी गेल्या, तुम्ही पैशासाठी हे केल्या काय? आम्ही म्हणल्या पैशासाठी केल्या नाही, आमचंच लेकरू गेलं, आम्ही पैसे घेऊन काय करा म्हणून आम्ही म्हणले. मग कसं काय हे केल्या म्हणले ना. आता आम्हाला तिथं काय सुरू दिलं नाहीत, जबरदस्तीनं आम्हाला पोलीस स्टेशनमध्ये आणून ठेवलेत. आम्हाला आमचं लेकरू चिडपार केलेत. झालं तेवढंच आम्हाला कळलं. तर मला तेलुगू समजाना, काय बी समजाना, म्हणून तर मी एवढं हे काय केलं नाही अన్న. तेवढंच मग మీకు ఎలాంటి న్యాయం కావాలమ్మా? ఇప్పుడు జరిగింది జరిగిపోయింది, మీ పాపకి ఎట్లా న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? आम्हाला न्याय पाहिजे, गव्हर्नमेंटचं न्याय पाहिजे, पैसे पाहिजे, आम्हाला काय पण पाहिजे. आम्हाला न्यायच पाहिजे, गव्हर्नमेंटचं जॉब पाहिजे आम्हाला कोणतं तरी. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్, ఒక పాప అంటే ఇంత 8th క్లాస్ చదివే పాప అసలు అలాంటి సంఘటన జరుగుతుంది ఎవరు భావించరు. జరిగిన నష్టం అయితే జరిగింది, మీకు న్యాయం కావాలంటే ఎట్లాంటి న్యాయం కోరుకుంటారు? సార్ మాకు న్యాయం అంటే సార్ గవర్నమెంట్ ఉద్యమం ఇవ్వాలి సార్. గవర్నమెంట్ మళ్ళీ ఇక మేము అంతే సార్. గవర్నమెంట్ ఉద్యమం కోసం మాకు పైసలు ఏం అవసరం లేదు సార్. మాకు పాపని పోయింది, పైసలు తీసుకుని ఏం చేయాలి సార్? ఇది ఒక గవర్నమెంట్ ఉద్యమం ఇస్తే ఏ ఉద్యమం బతుకుతాం సార్. మాకు ఏం పని చేయాలంటే చేతకాకండి సార్. పాపకు చూస్తే మాకు రోజులు వేసి ఏడుపు వస్తుంది సార్. మాకు గవర్నమెంట్ ఉద్యమం ఇప్పిస్తే అంతే న్యాయం కావాలి సార్. చాలా బాధాకరమైనటువంటి సంఘటన అని చెప్పొచ్చు. మొత్తం 6 మంది స్టూడెంట్స్లో ఒక పాప చనిపోవడం, మిగతా 5 మంది అక్కడ నుంచి దూకేయడం, ఇలాంటి చాలా విషాదకరమైన ఘటన పైన కలెక్టరేట్కి కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి నేపథ్యం కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు, ముఖ్యంగా ఈ అంశాన్ని అప్పటి నుంచి మొదటగా ఏం చెప్తారు అనే అంశం పైన ఏంది అసలు ఈ క్రమం. మొదటగా మీడియాలో కావచ్చు మొత్తం బయటకు వచ్చినటువంటి కథనం వేరు, ప్రస్తుతం ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయాలు వేరు. అసలు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? యాక్చువల్లీ అక్కడ జరిగింది ఒకటి, బయటకు ప్రచారం చేసింది ఒకటి. తప్పుడు వార్తలు ఎందుకు ప్రచారం చేసిర్రు అంటే పాప చనిపోయింది, ఎలాగో చనిపోయింది. కనీసం జరిగిన వాస్తవం బయటకు వస్తే చాలా తీవ్రతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి వక్రీకరించి తప్పుడు వార్తల్ని ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఈ ఘటనలో మనం చూసినాం. ఏదైతే హాస్టల్కి కొత్త ఫర్నిచర్ వచ్చింది రిపబ్లిక్ డే సందర్భంగా, ఆ ఫర్నిచర్ని దించే క్రమంలో పిల్లలు ఆటో దగ్గరికి వెళ్ళిర్రు. ఆ ఫర్నిచర్ దించే క్రమంలో ఆటో ఒకేసారి ముందుకు మూవ్ అయింది. ఒక బెంచ్ వచ్చి సంగీత అనే పిల్ల తలకు తగిలి అమ్మాయి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత చనిపోయింది అని ఏదైతే బొంకిర్రో ఇదంతా వాస్తవం. అక్కడ జరిగింది ఏంటంటే ఆటోలో నుంచి దుంకినటువంటి మిగతా విద్యార్థినులతో మేము తర్వాత మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఏదైతే ప్రిన్సిపల్ సునీత మేడం ఉందో ఆమె హాస్టల్కి సంబంధించినటువంటి కుర్చీలను ఇంట్లో సత్యనారాయణ పూజ కోసం తరలించుకుంది. ఒక వారం రోజుల క్రితం 25వ తారీఖు అంటే ముందు ఆ కుర్చీలను ఇంట్లో సత్యనారాయణ పూజకు తరలించిన తర్వాత రిపబ్లిక్ డే వస్తుంది కాబట్టి మళ్ళీ కుర్చీలు అవసరం ఉంటుంది. తెల్లారితే విఐపీలు వస్తారు, అధికారులు వస్తారు గురుకులానికి జెండావిష్కరణ కోసం. సో అప్పుడు కుర్చీలు ఉండాలని చెప్పేసి అప్పటికప్పుడు హడావిడిగా ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి మా ఇంటికి వెళ్ళి కుర్చీలు తీసుకురమ్మని చెప్పింది. ఆటో డ్రైవర్ ఏం చేసిండు, ఇంకొక నిలుపు తీసుకొని ఇద్దరు 7, 7:30, 8 ఆ ప్రాంతంలో గర్ల్స్ ఉండేటువంటి గురుకులంలోకి ఇద్దరు మగవాళ్ళు అయినటువంటి వ్యక్తులు వచ్చిర్రు. ఓకే, అది మేడం ఆదేశాల మేరకు వచ్చిర్రు, సునీత మేడం ఆదేశాల మేరకు. ఆమె నిర్లక్ష్యం వహించింది. ఇక్కడ నువ్వు ఒక్కడివే రావాలని నీతో ఎవరు రావద్దని చెప్పాల్సిన బాధ్యత ఆమెకు ఉన్నది, కానీ ఆమె నిర్లక్ష్యం వహించింది. లక్షల జీతం తీసుకుంటారు, టెంట్ హౌస్ నుంచి 30 కుర్చీలు తెప్పించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంత పిషనారితనమే ఈరోజు ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఒక బాలిక మృతికి కారణమైంది. 2 వ్యక్తులు అమ్మాయిల్ని అపహరించడానికి కారణమైంది. అయితే ఈ క్రమంలో ఆ వ్యక్తులు ఇద్దరు కూడా హాస్టల్కి వచ్చి కుర్చీలు దించేసిరు. తిరిగి వెళ్ళే క్రమంలో అక్కడ 6 అమ్మాయిలు మెస్ దగ్గర డైనింగ్ హాల్ దగ్గర డిన్నర్ చేసి చేతులు కడుక్కుంటుంటే చూసిరు. వీళ్ళు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ క్యాంపస్ దగ్గర డ్రాప్ చేస్తాము. ఎంత దూరం ఉంటుంది ఇప్పుడు వీళ్ళ మెస్కు క్యాంపస్కి ఎంత దూరం ఉండొచ్చు? ఇదంతా కూడా గురుకులం యొక్క కాంపౌండ్ వాళ్ళ లోపలనే మెస్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, హాస్టల్ బిల్డింగ్ ఉంటుంది, స్కూల్ క్లాస్ రూమ్ల బిల్డింగ్ ఉంటుంది. అన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళ లోపలనే 50 మీటర్లు, మహా అయితే 100 మీటర్ల దూరం కంటే 100 మీటర్లు కూడా ఉండదు, 50 మీటర్ల దూరమే. అంటే పక్కకే ఉంటాయి.
అయితే వాళ్ళు పిల్లలు చెప్పారంట, మేము రోజు నైట్ ఇక్కడ తిన్న తర్వాత మా హాస్టల్కి నడుచుకుంటూనే వెళ్తాము, ఆటోలో రావాల్సిన అవసరం ఏముంది అంకుల్, మేము నడుచుకుంటూ వెళ్తామని చెప్పారు. చెప్తే ఆటో డ్రైవర్తో వచ్చినటువంటి వ్యక్తి మర్యాదగా మీరు ఆటో ఎక్కుతారా మంచిది, లేకపోతే మీ కాళ్ళు చేతులు కట్టేసి ఆటోలు వేసుకొని పోతాము అని చెప్పి బెదిరించిండంట. బెదిరించేసరికి 8వ తరగతి పిల్లలు ఏం చేస్తారు సార్, ఆయమ్మలు లేరు, ఇంకా పెద్ద మనుషులు కూడా అక్కడ ఎవరు లేరు, వాళ్ళకి చెప్పుకుందామన్నా కానీ కేవలం ఈ 6 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు అంత పెద్ద క్యాంపస్లో వందలాది మంది విద్యార్థులు చదువుతారు, వాళ్ళని గైడ్ లైన్స్ అంటే వాళ్ళని ఎప్పటికీ నిరంతరం పర్యవేక్షించడానికి అక్కడ వార్డెన్ ఉంటారు, చాలామంది సిబ్బంది ఉండాలి. ఆ క్రమంలోనే వీళ్ళు బయట తిరుగుతున్నప్పుడు ప్రైవేట్ వాహనం ఏదైతే ఒక వెహికల్ లోపలికి వచ్చినప్పుడు వీళ్ళని చూడడానికి మానిటర్ చేయడానికి ఎవరు అక్కడ మనుషులు లేరంటారు. ఇదే నిర్లక్ష్యం, ఆ ప్రిన్సిపల్ మేడం యొక్క నిర్లక్ష్యం. హాస్టల్లో విద్యార్థినులు ఉన్నప్పుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆమెకు ఉండాలి, కానీ అక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే అందరూ కూడా ఆల్మోస్ట్ తినేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ ఆయమ్మలు కానీ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు క్యాంపస్కి. కేవలం ఈ 5 మాత్రమే లేట్ అయ్యారు, ఈ 6 మాత్రమే లేట్ అయ్యి వాళ్ళు తినేసి లేట్గా తిని చేతులు కడుక్కొని వెళ్ళే క్రమంలో ఈ ఆటో డ్రైవర్ తోటి వచ్చినటువంటి వాళ్ళు ఎవడైతే ఉన్నాడో ఇదంతా కూడా ఒక అండర్స్టాండింగ్, అంటే మేడం చెప్తేనే వాళ్ళు లోపలికి వచ్చారు. కాబట్టి వాళ్ళని అక్కడ వ్యతిరేకించే వాళ్ళు, మీరు ఎవరు ఎందుకు వచ్చారు లోపలికి అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళకి ఆ యాక్సెస్ ఉంది, హాస్టల్లోకి రావడానికి వాళ్ళకి యాక్సెస్ ఉంది. కాబట్టి ఆ యాక్సెస్ తోటే వాళ్ళు వచ్చారు. ఈ విద్యార్థులు 6 ఒంటరిగా కనబడేసరికి బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫస్ట్ అడిగిరు, వీళ్ళు ఎక్కము అనేసరికి బలవంతంగా ఎత్తుకెళ్తామని బెదిరిస్తే వాళ్ళు ఎక్కిన తర్వాత మా డైనింగ్ హాల్ నుంచి ఆటో క్యాంపస్ వైపు మూవ్ అయింది, క్యాంపస్ వచ్చింది. కానీ క్యాంపస్ దగ్గర ఆపకుండా అదే క్రమంగా తీసుకెళ్తున్నాడు డ్రైవర్. అప్పుడు పిల్లలు అడిగారు, మా క్యాంపస్ వచ్చింది కదా, డ్రాప్ చేస్తామన్నారు కదా, మరి ఎందుకు తీసుకెళ్తారు, ఆటో ఆపండి అని మొత్తుకుంటే కూడా వాడు ఆపకపోయేసరికి పిల్లలకు అర్థమైంది, ఓహో మమ్మల్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు అని. అప్పుడు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు దుంకడం ప్రారంభించారు. నిజంగా డ్రాప్ చేసే ఉద్దేశంతో ఎక్కించుకున్నోడైతే ఒక పిల్ల దూకగానే ఆటో ఆపాలా, 2వ పిల్ల దూకినా కూడా ఆపడాడు, 3వ పిల్ల దూకినా ఆపలే, 4వ పిల్ల దూకినా ఆపలే, అట్లా 5 దూకేంత వరకు ఆటో ఆపలేదు అంటే అర్థం 100కి 1000% కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే 5 దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. 6వ విద్యార్థిని అయినటువంటి సంగీత చివరిగా దూకే క్రమంలో స్పీడ్ బ్రేకర్ మించి ఆటో స్పీడ్కి వెళ్ళింది. ఆటోలోనే తల పైన రాడ్డుకు తగిలి ఆటోలోనే చెవులోంచి ముక్కులోంచి రక్తం వచ్చి మొత్తం తల బలిగి ఆటో నిండా రక్తం ఉంది. విజువల్స్ కూడా ఉన్నాయి, ఆటో వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆటోలో రక్తం మొత్తం అలాగనే పడింది. అదే ఆటోలో అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆటో నుంచి బయటపడ్డది. అంటే పడేసిండ్రా ఇంకో స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్ళినప్పుడు ఆటో నుంచి బయటపడ్డదా తెలియదు, కానీ ఆటోలోనే అమ్మాయి చనిపోయింది. తర్వాత వెంటనే కేసుని వక్రీకరించే కుట్రలో భాగంగా అదే ఆటోలో చాలా చాకచక్యంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి కొత్త ఫర్నిచర్ దించుతుంటే దెబ్బ తగిలింది. ప్రమాదవశాత్తు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించే క్రమంలో అమ్మాయి చనిపోయిందని చెప్పి ఆ ప్రిన్సిపల్ సునీత మేడం ఎవరైతున్నారో కేసుని వక్రీకరించి తప్పుడు వార్తలను మీడియా ముందు పెట్టడం జరిగింది. అవే ప్రచారం అయినాయి. చాలా మంది ఇప్పటికి కూడా అవే నిజాలని చెప్పి నమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఉంది యూట్యూబ్ ద్వారా. కాబట్టి నిజాలను మీరు మీ ఛానల్ ద్వారా సమాజానికి తెలియజేయాలి. మేము కోరుతున్నాం యూఎస్ఎఫ్ఐగా ఒక్కటే, ఏదైతే ఈ కేసు మీద అక్కడ ఉన్నటువంటి విచారణ కమిటీ కూడా తప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఎందుకు అంటే ఆ మేడంని కాపాడే కుట్ర కూడా జరుగుతుంది. మేడం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ప్రదర్శించబడతా ఉంది. ఆమెను కాపాడాలనుకుంటారు. చిన్న కేసులతోటి ఈ డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు. దీన్ని మేము మాత్రం విద్యార్థి సంఘంగా ఊరుకునే సహించేది లేదు. తక్షణమే సిబిఐ విచారణ చేపట్టి వాస్తవాలను వెలికిలోకి తీసుకొచ్చి సమాజానికి తెలియజేయాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి. దాంతోపాటు కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళకు ఒక నివాస స్థలం ఇల్లు ఏర్పాటు చేసి ఇవ్వాలని చెప్పేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ 5 మంది దూకేసారు, చివరిగా ఒక బాలిక మిగిలింది. అంటే ఇదంతా సరౌండింగ్లోనే జరిగింది. కంప్లీట్గా లాస్ట్ ఒక గేట్ అనేది ఉంటుంది. గేట్ దగ్గర ఏమైనా వాచ్మెన్ ఉండడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, మరి కనీసం పిల్లలు కానీ అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా భయం కలగలేదా ఈ వీళ్ళకైనా? అరే అక్కడ ఒక క్యాండిడేట్ ఉంటారు, వాచ్మెన్ కానీ గేట్కి సంబంధించి అట్లా ఏమైనా ఉన్నారా అక్కడ గేట్ దగ్గర? అయితే గేటు కుల్లా ఓపెన్ చేసి పెట్టున్నదంట, ఓపెన్ చేసి ఉందంట గేటు. వాచ్మెన్ ఎవరు కూడా లేరు అక్కడ. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఇదే గురుకులంలో జరిగినప్పుడు కూడా వాచ్మెన్ ఉన్నారు అని చెప్పేసి అప్పుడు అన్నారు. కానీ ఈ ఘటనలో మాత్రం గేటు ఓపెన్ చేసింది. వాచ్మెన్ అంటే గేటు ఓపెన్ చేసి ఉంచారు, అసలు మూసేస్తారు ఎప్పటికప్పుడు. గేటు కుల్లా ఓపెన్ చేసింది. అంటే వాళ్ళు వచ్చేటప్పుడే ఏదో ప్లాన్ వేసుకొని వచ్చినట్టున్నారు లోపలికి. ఈ ఆటో వాళ్ళే గేట్ ఓపెన్ చేసి పెట్టుకొని వచ్చినట్టున్నారు. గేటు ఓపెన్ చేసింది. జరిగిన ఘటన మొత్తం కూడా కంపౌండ్ వాల్ లోపలే, అంటే గురుకులం యొక్క ప్రెమిసెస్లోనే జరిగింది. కంపౌండ్ వాల్ బయట కాదు. ఏ విధంగా అయితే ఎగ్జిట్ దగ్గరగా వస్తుందో, గేట్ దగ్గరగా వస్తుందో,
వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. సంగీత మాత్రం ప్రమాదవశాత్తు ఆ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ఆ ఆటో డ్రైవరు, అతనితో ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో సునీత మేడం, వీళ్ళు మాత్రమే పూర్తి బాధ్యత వహించాలి. వీళ్ళు శిక్షార్హులు, 100కి 1000% శిక్షార్హులు. ఈ జరిగిన ఘటన మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ లోపలనే జరిగింది. వాచ్మెన్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. గేట్ ఓపెన్ చేసి ఉంది. రాత్రి 8-9 గంటల వరకు గేట్ అట్లా ఓపెన్ చేసి ఉందంటే ఆ ప్రిన్సిపాల్ ఎంత నిర్లక్ష్య వైఖరి అనేది, ఆ ప్రిన్సిపాల్ యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇది ఒక నిదర్శనం అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాస్తవాలను బయట సమాజానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పుడు మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళకు కూడా దెబ్బలు తగినాయి అంటున్నారు. మీరు వాళ్ళని కలవడం కానీ వాళ్ళ నుంచి సమాచారం సేకరించడం ఇట్లాంటివి ఏమైనా చేశారా? ఇప్పటికైతే పిల్లలకు దెబ్బలు తాకినాయి. ఆటో నుంచి దుంకారు కాబట్టి వాళ్ళకి దెబ్బలు తాకినాయి. మోకాళ్ళకు చేతులకు అవన్నీ వరుసకపోయినాయి. వాళ్ళకు మేము డైరెక్ట్గా కలవలేం కానీ ఫోన్లో మాట్లాడితే మమ్మల్ని బెదిరించి ఎక్కించుకొని అతను ఎటో తీసుకెళ్తే మేము మా స్కూల్ దాటిపోతున్నాం కాబట్టి భయంతో దుంగడం జరిగిందని చెప్పేసి చెప్పారు. చివరికి ఈ సంగీత అనే అమ్మాయిని అతను గిచ్చడం కానీ చేతులు దొరకబట్టడం కానీ చేసిండు. చివరి టైంలో అమ్మాయికి ఏం దోచిన టైంలో దుంకుదామనే ప్రయత్నంలో గట్టిగా పడకడంతో ఆటోలో రాడు తగిలి నెత్తికి బలమైన గాయంతో ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయినాక ఆమె డిస్ప్లేకి రావడంతో ఆమె జారి పడింది కింద అని చెప్పేసి మనకు ఇక్కడ విద్యార్థులు చెప్పిన దుస్థితి. కానీ అక్కడ పూర్తిగా కేసును వక్రీకరిస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ కానీ అక్కడున్న వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కానీ అది వక్రీకరించొద్దు. అది నిజాలు బయట చెప్పాలి. బయట చెప్పి కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా అక్కడ ఎవరైతే ఆ శిక్షకు అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాల్సింది. వాళ్ళకు అవసరమైతే 4000 కేసు కూడా వాళ్ళ బుక్ చేయాలని చెప్పేసి మేము యూఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్లా అంటే ఇప్పుడు న్యాయం కోసం స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా మీ పోరాటం ఉండబోతుంది? ఎట్లా ఆ కుటుంబానికి మీరు బాసటగా నిలుస్తారు? ప్రభుత్వానికి ఇప్పటికీ మీరు ఏం కోరుకున్నారు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆ కుటుంబానికి ఎట్లాగో పాప చనిపోయింది కాబట్టి తిరిగి తీసుకురాలేం. కాబట్టి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు టాలెంట్ ఉంది కాబట్టి ఎగ్జామ్స్ రాసే అక్కడ సీటు సంపాదించుకుంది కాబట్టి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలి. ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ప్రభుత్వం నుంచి. అదేవిధంగా ఆ ముగ్గురు ఎవరు ఆటో డ్రైవర్ కానీ అక్కడ దుర్గా అనే అబ్బాయి అతను కానీ ఆ సునీత ప్రిన్సిపల్కి కఠినమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం కల్పించాలి, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ. అదేవిధంగా వాళ్ళకు ఉండడానికి కూడా ఇల్లు కూడా లేదని తెలిసింది మనకి. కాబట్టి ప్రభుత్వ స్థలంలో వాళ్ళకు ఇల్లు కూడా కట్టించాల్సిందిగా మేము యూఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. గురుకుల పాఠశాల ఏదైతే ఉందో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అంటే చాలామంది విమర్శలు గుప్పించారు. పేరెంట్స్ అక్కడ ఆందోళన చేసినటువంటి క్రమంగా చూడవచ్చు. బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి లోపల కొంతమందితో మాట్లాడారు. అప్పుడు కూడా బండి మీద తీసుకెళ్తారని గత 6 నెలల క్రితం సైతం ఇట్లాంటివి జరిగింది. అసలు ఏం జరుగుతుంది గురుకుల పాఠశాలలో? అసలు నాణ్యమైన విద్య బోధిస్తుందని చెప్పేసి మొత్తం పేరెంట్స్ అందరూ అక్కడ చేర్పిస్తే ఇట్లాంటి అసలు సెక్యూరిటీ లేని సెక్యూరిటీ వైఫల్యం చెందింది అన్నట్టుగా మొత్తం అక్కడ నడుస్తూ ఉంది. మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో పూర్తిగా మనం ఈరోజు చూడొచ్చు. చాలామంది గురుకుల విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలకు బలవుతూ ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా పేరెంట్స్ని గురుకులకి రానివ్వట్లేరు ఈరోజు. అంటే పిల్లల్ని చూసుకుందామన్నా కానీ లోపలికి రానివ్వకపోవడం ఇది ఒకటి ప్రభుత్వం తీసుకొచ్చింది సరైనది కాదు. అదేవిధంగా ఈరోజు గురుకులాలలో సరైన నాణ్యత భోజనం లేదు. అదేవిధంగా ఈరోజు స్నాక్స్ కూడా కరెక్ట్ లేదు. అదేవిధంగా ఈరోజు బాన్సువాడ బోర్లం గురుకులంలో కూడా గతంలో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి మనకు అక్కడ విద్యార్థులు కానీ విద్యార్థుల పేరెంట్స్ కానీ చెప్పడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళను ఆ ప్రిన్సిపాల్ని మరి అధికారులు ఎందుకు వెనకేస్తూ ఉన్నారు? ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి సస్పెండ్ చేయాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అధికారులు ఆమెను చూడనట్లుగా ఈరోజు ఆమె వెనక ఏదో పొలిటికల్ అండ ఉందని చెప్పేసి ఈరోజు అధికారులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఈరోజు ఎందుకు వస్తుంది? మరి అధికారులు ఎందుకు అమ్ముడుపోతున్నారనే విషయాన్ని కూడా మేము యూఎస్ఎఫ్ఐ ఈరోజు అధికారులను ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ సునీత పైన అనేకమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఆమె ఎందుకు సస్పెండ్ చేయలేకపోతుంది అనేది ఒకసారి ప్రభుత్వం దీనిపైన సమగ్ర ఆలోచన చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళు గురుకుల పాఠశాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వం గుర్తించి వాళ్ళు తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. రైట్, ఇది మొత్తానికి పరిస్థితి. జరిగినటువంటి ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేసిందని చెప్పొచ్చు. మొదటగా వచ్చినటువంటి ఏదైతే పోలీసుల విచారణలో చెప్పింది ఒకటవుతే ఇప్పుడు ప్రస్తుతం జరిగింది ఒకటని చెప్పేసి విద్యార్థి సంఘాలు సైతం వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మన విజువల్స్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే ఆటోలో ఉన్నటువంటి విద్యార్థినులు ఒకరి తర్వాత ఒకరు దూకడం అదంతా చూసిన వాళ్ళకి చాలా బాధాకరమైనటువంటి విషయంగా కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి సంఘటన రాష్ట్రంలో మరెక్కడ జరగకూడదని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన పూర్తి న్యాయబద్ధమైనటువంటి విచారణ జరగాలి. దీనికి సిబిఐ ఎంక్వైరీ సైతం జరిగి నిజాలు ఏంటి అనేది
బయట ప్రపంచానికి తెలిసే విధంగా చెప్పాలని చెప్పేసి ఇటు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కోరుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.